గాయత్రి మంత్రానికి సమానమైన మంత్రాన్ని ఒకటి చెప్తా నేను. అది మీరు రోజు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే జపించవచ్చు అనమాట. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేదానికి కూడా శ్లోకానికి కూడా 24 అక్షరాలు ఉంటాయి. ఇది దేవి భాగవతంలోనిది. వ్యాసుడు మనకు అందించాడు అనమాట. అందరం కూడా ఈ మంత్రాన్ని చేసి తరించడం కోసం మా గురువు గారు ఈ మంత్రాన్ని చెప్పారనమాట. కాబట్టి ఈ మంత్రాన్ని చెప్తాను. మీరు రోజు స్నానం చేసిన వెంటనే 108 సార్లు చేసుకుంటే మనిషికి అనేకమైన ఈతు బాధలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం పుట్టిన వెంటనే ఆరోగ్యం సక్రమంగా ఉండాలి, అది కోరికే. ఆ తర్వాత చదువుకోవడానికి వెళ్తాం, మంచి చదువు రావాలి, అది కోరిక. తర్వాత ఉద్యోగం రావాలి, అది కోరిక. బాగా డబ్బులు రావాలి, పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, మంచి ఇళ్ళు ఉండాలి, అలాగనే కార్లు ఉండాలి, తిరగడానికి అన్యోన్య దాంపత్యం ఉండాలి. ఏదో ఒక రకమైన కోరిక ఉంటుంది. ఈ కోరికలన్నీ కూడా తీరటానికి నేను చెప్పే మంత్రం పనికొస్తుంది. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ